శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమోస్కల్చపాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 59వ శ్లోకం నేర్చుకుందామండి. స్ఫురద్గండ భోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మథరథం యమారుహ్య అవనిరథం అర్కేందుచరణం మహావీరో మారః ప్రమదపతయే సజ్జితవతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీమాత, అమ్మ, మాత, భగవతి అని సంబోధిస్తున్నారండి. అద్దం మాదిరి నిగినిగా మెరుస్తున్న నీ విశాలమైన చెక్కిళ్ళు రతనాల కమ్మల జంటలీనుతున్న కాంతులతో మెరుస్తూ నీ ముఖార విందాన్ని మన్మధుడి రథంగా తలపింపచేస్తున్నాయి. నీ నెమ్మగమనే తేరును అధిష్ఠించి ఆ ప్రభావం చేత వీరత్వాన్ని పొందినవాడే మన్మధుడు సూర్యచంద్రుడు చక్రాలుగా గల భూమి అనే రథాన్ని, అంటే అమ్మవారి తాటంకాలండి, చక్రాలుగా సూర్యచంద్రుడు చక్రాలుగా ఉన్నాయన్నమాట. తాటంగా ఎగిరిపోతే తపనోడు మండల అని అలా అధిరోహించి త్రిపురాంతకుడితో యుద్ధానికి సిద్ధమవుతున్న రుద్రుని బాధించి పూనుకున్నాడు. అంటే మన్మధుడు అన్నమాట ఇదంతా చేసేది. అమ్మ ముఖాల బిందము ఈ చరాచర ప్రపంచంలో మనకు గోచరమయ్యే శక్తులన్నిటికన్నా గొప్పదని భావం అన్నమాట. అమ్మ వదనంలో అమ్మ వదనమే అసలు సౌందర్య రూపమే మన్మధుడు. అమ్మ ఏంటంటే శివుని యొక్క ఇచ్ఛాశక్తి రూపం అన్నమాట. శివుణ్ణి ఆకర్షిస్తున్న శక్తి అమ్మ వదనంలో ఎక్కువగా ఉంది. ఇక్కడ 4 బీజాక్షరాలు ఉన్నాయండి. ఇవన్నీ చెప్పకూడదు కాబట్టి చెప్పటం లేదు. అమ్మది ఏంటంటే బీజాక్షర ముఖం అన్నమాట. ఆ బీజాక్షరాలు తెలిస్తే కనుక తెలుస్తుంది. మామూలుగా అయితే ఇలా భావించుకోవచ్చు మనం. అమ్మవారి చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి అనేది చెప్తున్నారండి ఈ శ్లోకంలోనూ. అమ్మవారి చెక్కిళ్ళ వర్ణన అనమాట. నునుపుగా ఉండి చక్కగాను తేటగా వెడల్పుగా ఉన్నాయన్నమాట. అలా ఉన్నాయి అని చెప్తున్నారు. ఓ మాత, తేటయే వెడల్పైన నీ చెక్కిళ్ళపై నీ చెవి కమ్మల జంట ప్రతిఫలిస్తోందమ్మా. దీనిచే నీ ముఖాన్ని 4 చక్రాల మన్మథరంగా భావిస్తున్నాను. ఈ వదన రథాన్ని అధిరోహించి మహావీరుడైన మన్మధుడు సూర్యచంద్రుల చక్రాలుగా భూమిని రథంగా సన్నద్ధపరుచుకున్న ప్రమదపతిని ఎదుర్కొంటున్నాడు, అంటే శివుని ఎదుర్కొంటున్నాడు అని. ఎప్పుడు చూసినా సరే మన్మధుడు శివుని ఎదుర్కోవాలని చూస్తాడు. కానీ అమ్మ ఆజ్ఞిస్తే తప్ప మన్మధుడు ఎదుర్కోలేడండి. అమ్మతో ఎప్పుడు చెప్తుంటాడు, ఇప్పుడు వెళ్ళనా, ఇప్పుడు నేను శివుడి మీద ఏమైనా మన్మథ బాణం ఉపయోగించినా అని. ఆవిడ నవ్వుతుందనమాట. ఎందుకంటే ఆవిడ నవ్వే చాలు శివుడికి ఆకర్షింపబడడానికి, ఇంకా వేరే ఏమీ అవసరం లేదన్నమాట. అదే మనం అర్థం చేసుకోవాలండి. 32 సార్లు చదువుకోండి శ్లోకాన్ని.